హలో అండి, ఈరోజు నేను మీకు సింపుల్గా టేస్టీగా చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చిక్కుడుకాయలు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కారానికి తగినన్ని పచ్చిమిర్చి, చిన్న ఎండు కొబ్బరి ముక్క, కొంచెం జీలకర్ర, కొంచెం చిన్నులపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి చిక్కుడుకాయలు వేసి వాటర్ వేసి ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. ఉడికించిన చిక్కుడుకాయలు తీసి పక్కన పెట్టుకొని కర్రీకి ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి. మిశ్రమం బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కల్లో వాటర్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఫ్రై అయిపోయి సింపుల్గా టేస్టీగా చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.